హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాళ టాపిక్ గా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నటువంటిది కొత్తగా జిల్లాల మార్పులు అనేటువంటిది చేయడం జరిగిందనమాట. కొత్తగా 2 జిల్లాలు అనేటువంటిది ప్రకటించింది. ఆ జిల్లాలు ఏమిటి, తర్వాత కొత్తగా ఏర్పాటైనటువంటి రెవెన్యూ డివిజన్లు ఏంటి, కొత్తగా ఈ యొక్క ప్రతిపాదన అనేటువంటివి తీసుకొని వచ్చిన తర్వాత వేటిని ఏ మండలాలను ఏ జిల్లాల్లో మెర్జ్ చేశారు, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క టాపిక్ లో ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. అయితే ఇక్కడ చూడండి, జిల్లాల పునర్విభజనలో భాగంగా 2 కొత్త జిల్లాలు అన్నటువంటి వాటిని ఏర్పాటు చేస్తూ ఈ యొక్క కేబినెట్ అన్నటువంటిది నిర్ణయం తీసుకుందనమాట. అవి ఏ జిల్లాలు అనేసి మనం చూసుకుంటే రంపచోడవరం నియోజకవర్గంతో పోలవరం అన్నటువంటి ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేసింది. ఇక 4 నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తము 2 జిల్లాలు అన్నటువంటివి ఏర్పాటయ్యి ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ యొక్క 26 జిల్లాలకు ప్లస్ 2 జిల్లాలు అన్నటువంటివి యాడ్ అయ్యి 28 జిల్లాలుగా ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది నిలవనుందనమాట. ఆ కొత్త జిల్లాలు పోలవరం జిల్లా, మార్కాపురం జిల్లా, ఈ 2 జిల్లాలు అన్నటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ చూడండి, కేబినెట్ తీసుకున్నటువంటి ముఖ్య నిర్ణయాలు ఏంటేంటి, హైలైట్ పాయింట్స్ ఏమున్నాయి అనేసి మనం చూసుకుంటే, రాయచోటికి బదులుగా మనకి మదనపల్లె కేంద్రంగా ఈ యొక్క అన్నమయ్య జిల్లా అన్నటువంటి దాన్ని మార్పు చేశారు. ఇది వరకైతే అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా మనకి రాయచోటి అనేటువంటిది ఉండేదన్నమాట. దాన్ని ఇప్పుడు తీసుకెళ్లి మదనపల్లె కేంద్రంగా ఇక నుంచి పనిచేయనుంది అన్నమయ్య జిల్లా అన్నటువంటిది తెలిపారు. ఇక రాయచోటి అన్నటువంటి దాన్ని మదనపల్లెలో భాగం అనేటువంటిది చేశారనమాట. 9 జిల్లాల్లో ఎటువంటి మార్పులు అనేటువంటివి లేవు, కానీ 17 జిల్లాల్లో 25 మార్పులు చేస్తూ 2 కొత్త జిల్లాలు అన్నటువంటిని యాడ్ చేసి మొత్తము కూడా 28 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్ని రకాల మార్పులతో ఈ యొక్క మార్పులు అనేటువంటివి మనకి డిసెంబర్ 31న గెజెట్ నోటిఫికేషన్ ద్వారా జనవరి నుండి మనకి అమల్లోకి రానున్నాయన్నమాట ఈ మార్పులు అన్నటువంటివి. అయితే 2026 నుండి ఈ మార్పులు అనేటువంటివి అమల్లోకి వస్తాయి. అవి ఏమేం మార్పులు అనేసి మనం చూసుకుందాం. ఇక్కడ సామర్లకోటను వచ్చేసి పెద్దాపురం మండలంలో, తర్వాత మండపేట మండలాన్ని వచ్చేసి రాజమండ్రిలో కలపనున్నారు. ఇక పెనుగొండ మండలం పేరు అన్నటువంటిది వాసవి పెనుగొండగా పేరు మారనుందనమాట. రైల్వే కోడూరు అన్నటువంటి దాన్ని తిరుపతి జిల్లాలో మెర్జ్ చేశారు. ఇక రాజంపేట అన్నటువంటిది ఇది వరకు చూసుకుంటే అన్నమయ్య జిల్లాకు ఉండేది, కానీ ఇప్పుడు రాజంపేటను కడపలో, తర్వాత సిద్ధవటం, ఒంటిమిట్టలను కూడా వైఎస్ఆర్ కడపలో మనకి మార్చడం జరిగింది. మడకశిర రెవెన్యూ డివిజన్ ను కొత్తగా ఏర్పాటు చేయనున్నారనమాట. తర్వాత బాపట్ల నుంచి మనకి ఈ యొక్క అద్దంకి నియోజకవర్గంలోని 3 మండలాలు అనేటువంటి వాటిని, తర్వాత ఈ 3 మండలాలను నెల్లూరు జిల్లాకు, మరో 2 మండలాలు అనేటువంటి వాటిని తిరుపతి జిల్లాకు మార్చారు. ఇక ఆదోని మండలాన్ని వచ్చేసి 2 మండలాలుగా డివైడ్ చేయడం జరిగిందనమాట. ఒకటేమో ఆదోని 1 మండలము, ఆదోని 2 మండలంగా ఈ యొక్క ఆదోని మండలాన్ని డివైడ్ చేశారు. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి అన్నటువంటి ప్రతిపాదనలు కూడా ఈ యొక్క అంశంలో ఉన్నాయన్నమాట. ఇక ఏపీ కొత్త మ్యాప్ అన్నటువంటి దాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాష్ట్రంలో అత్యధిక మండలాలు కలిగినటువంటి జిల్లాగా ఏది నిలిచింది, ఈ మార్పులు చేర్పులు అన్నటువంటి జరిగిన తర్వాత అనేసేసుకుంటే కడప జిల్లా అన్నమాట. మొత్తము 40 మండలాలు అనేటువంటివి ఉన్నాయి. గతంలో ఎన్ని ఉండేవి మండలాలు వైఎస్ఆర్ కడప జిల్లాగా అనేసేసుకుంటే 36 మండలాలు అనేటువంటివి ఉండేవి, కానీ ఇప్పుడు అత్యధిక మండలాలు కలిగినటువంటి జిల్లాగా కడప అనేటువంటిది నిలిచింది, 40 మండలాలు కలిగి. తర్వాత రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లాగా తిరుపతి అనేటువంటిది నిలవడం జరిగిందనమాట. 29.47 లక్షల మంది, 36 మండలాలు అనేటువంటివి తిరుపతికి వెళ్ళాయి. ఇక రాష్ట్రంలో అతి తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లాలు పోలవరం జిల్లా అన్నటువంటిది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క రంపచోడవరం అన్నటువంటిది కేంద్రంగా నియోజకవర్గంగా మనకి ఏర్పడిందే పోలవరం జిల్లా అన్నమాట. ఇది మనకి అతి తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లాగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ యొక్క రంపచోడవరం నియోజకవర్గాన్ని విభజించి ప్రత్యేక పోలవరం జిల్లా అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి, తిరుపతి జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో 36 మండలాల చొప్పున అనేటువంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే మనకి అత్యల్ప జనాభా కలిగినటువంటి ఈ యొక్క జిల్లాగా పోలవరం అనేటువంటిది నిలిచింది. 12 మండలాలను 3.50 లక్షల జనాభా అన్నటువంటిది కలిగి ఉన్నారనమాట. ఇక మార్పులు చేర్పుల తర్వాత జిల్లాలు, వాటి యొక్క రెవెన్యూ డివిజన్లు, అందులో ఉన్నటువంటి మండలాల సంఖ్య అన్నటువంటిది ఒకసారి చూద్దాము. ఇక్కడ శ్రీకాకుళం చూసుకుంటే కనుక మొత్తము రెవెన్యూ డివిజన్లు ఎన్ని ఉన్నాయనే చూస్తే 3 రెవెన్యూ డివిజన్లు అనేటువంటివి ఉన్నాయన్నమాట. ఇందులోని మండలాలు 30 మండలాలు అనేటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ అనకాపల్లి చూస్తే 3 రెవెన్యూ డివిజన్లు 24 మండలాలతో ఉంది. ఇక అల్లూరి సీతారామరాజు వచ్చేసి 1 రెవెన్యూ డివిజన్ 11 మండలాలు అనేటువంటివి కలిగి ఉంది.
పోలవరం వచ్చేసి 2 రెవెన్యూ డివిజన్లు, తర్వాత 12 మండలాలు అనేటువంటివి కలిగి ఉందన్నమాట. కాకినాడ అన్నటువంటిది 2 రెవెన్యూ డివిజన్లు 21 మండలాలతో ఉంది. అంబేద్కర్ కోనసీమ వచ్చేసి 3 రెవెన్యూ డివిజన్లు 19 మండలాలు అనేటువంటిది కలిగి ఉంది. తూర్పు గోదావరి జిల్లా వచ్చేసి 2 రెవెన్యూ డివిజన్లు 22 మండలాలు, పశ్చిమ గోదావరి 3 రెవెన్యూ డివిజన్లు 20 మండలాలు, బాపట్ల అన్నటువంటిది 3 రెవెన్యూ డివిజన్లు 20 మండలాలు, ప్రకాశం వచ్చేసి 3 రెవెన్యూ డివిజన్లు 28 మండలాలు, మార్కాపురం 2 రెవెన్యూ డివిజన్లు 21 మండలాలు అనేటువంటిది ఉందన్నమాట. ఇక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వచ్చేసి 4 రెవెన్యూ డివిజన్లతో 36 మండలాలతో ఉంది. తిరుపతి వచ్చేసి 3 రెవెన్యూ డివిజన్లు 36 మండలాలు, చిత్తూరు ఏమో 4 రెవెన్యూ డివిజన్లు 28 మండలాలు, అన్నమయ్య జిల్లా ఏమో 3 రెవెన్యూ డివిజన్లు 25 మండలాలు, వైఎస్ఆర్ కడప ఏమో 5 రెవెన్యూ డివిజన్లు 40 మండలాలతో మనకి అత్యధిక మండలాలు కలిగినటువంటి జిల్లాగా ఉంది. నెక్స్ట్ శ్రీ సత్యసాయి అనేటువంటిది 5 రెవెన్యూ డివిజన్లు 32 మండలాలు, కర్నూలు ఏమో 3 రెవెన్యూ డివిజన్లు 27 మండలాలు, నంద్యాల ఏమో 4 రెవెన్యూ డివిజన్లు అనేటువంటిది కలిగి ఉంది 30 మండలాలు అనేటువంటిది కలిగి ఉందన్నమాట. ఇక కొత్తగా ఏర్పాటైనటువంటి ఈ యొక్క 5 రెవెన్యూ డివిజన్లు ఏంటో ఒకసారి చూడండి. అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ అన్నటువంటిది 7 మండలాలతో ఏర్పాటైంది. ఇది అనకాపల్లి జిల్లాకు చెందిందన్నమాట. నెక్స్ట్ అద్దంకి రెవెన్యూ డివిజన్ అన్నటువంటిది 10 మండలాలు, ప్రకాశం జిల్లాకు చెందినటువంటిది. ఇక పీలేరు రెవెన్యూ డివిజన్ 8 మండలాలు, అన్నమయ్య జిల్లాకు చెందినటువంటిది. మడకసిర రెవెన్యూ డివిజన్ 5 మండలాలు కలిగి ఉంది, శ్రీ సత్యసాయి జిల్లాకు చెందినటువంటిది. బనగానపల్లె రెవెన్యూ డివిజన్ అన్నటువంటిది 5 మండలాలను కలిగి ఉంటుంది, నంద్యాల జిల్లాకు చెందినటువంటిది అన్నమాట. ఇదండి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు మరియు రెవెన్యూ డివిజన్లకు సంబంధించి తర్వాత మార్పులు చేర్పులు జరిగిన తర్వాత ఈ యొక్క జిల్లాల సమాచారం అన్నటువంటిది ఏ విధంగా ఉన్నటువంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.